International lab facility. Student-led startups. Great academic exposure. KL, deemed to be university. వచ్చే ఎన్నికల కోసం వైసీపీ దూకుడు పెంచింది. 4వ లిస్టు ప్రకటించింది. అయితే కర్నూలు జిల్లాలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో చూసుకుంటే ఆలూరు, ఎమ్మిగనూరు, కోడుమూరుతో పాటు తాజాగా 4వ లిస్టులో నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్కి సీటు లేదని స్థానికంగా కడప జిల్లాకు సంబంధించినటువంటి సుధీర్ ఈ నందికొట్కూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ ఉన్నారు. సార్ నమస్తే. 5 ఏళ్ళు పార్టీలో కొనసాగారు, నెక్స్ట్ సీట్ వస్తుందని ఇప్పుడు కొత్త వ్యక్తిని తీసుకురావడం ఎలా చూడాలి? మొట్టమొదటిగా ఆర్టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు కొత్త వ్యక్తిని తీసుకొచ్చినా ఎవరిని తీసుకొచ్చినా అది అధిష్టానం ఇష్టం. అధిష్టానం ఎవరినైనా నాకంటే బెటర్ క్యాండిడేట్ ఎవరైనా ఉంటే తీసుకొని వచ్చుకోవచ్చు. దాన్ని వాళ్ళని క్వశ్చన్ చేసేటువంటి అధికారం నాకు లేదు. ప్రధానంగా సీటు మీరు వద్దని బహిరంగంగా ప్రకటించారు, ఎందుకోసమని? నాకు 2022 డిసెంబర్ నుంచి 2022 డిసెంబర్ 30th సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అలాగే జూన్ 9th సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అలాగే జూలై 5th సజ్జల రామకృష్ణారెడ్డి గారు పిలిపించి మాట్లాడడం జరిగింది. తర్వాత జూన్ 24th ఇక్కడికే మన ఇంటికి రామసుబ్బారెడ్డి గారు, ఐపాక్ దివాకర్ రెడ్డి గారు రావడం జరిగింది. వారు వచ్చినప్పుడు వారు చెప్పడం జరిగింది, మీరు మీకు సీటు ఇస్తాము, కానీ మీరు సీటు తీసుకోండి. మీరు అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ సిద్ధార్థ రెడ్డి గారికి వారు ఈ అడ్మినిస్ట్రేషన్ వారు చూసుకుంటారు అంటే, మరి అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటే ఇంకా నేను ఎందుకని అడగడం జరిగింది. అడిగితే లేదు అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చూసుకుంటారంటే, సరేనా మీరు నో ప్రాబ్లం, అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటే అట్లా ఎవరన్నా ఉంటే ఇచ్చేసేసుకోండి. నేను కూడా ఒక ఎస్పీగా వచ్చిన వాడిని కాబట్టి నాకు ఎలాంటి ఇది లేదు. నేను సజ్జల రామకృష్ణారెడ్డి గారికి 2022 డిసెంబర్ 30th చెప్పాను, ఇంకా 22 గడప గడపలు ఉన్నాయి, ఇప్పుడు నుంచన్నా వాళ్ళు ఎవరన్నా ఉంటే కానీ తిప్పుకోండి, లేకపోతే నా ఎంట తిరిగినా కూడా నేనే ప్రమోట్ చేస్తాను, వాళ్ళే కాబోయే ఎమ్మెల్యేని కూడా చెప్తాను అని నేను అంత క్లియర్గా కూడా చెప్పడం జరిగింది. మరి పార్టీ అధిష్టానము ఎందుకు చేసింది అనేది వాళ్ళ ఇష్టం. అది పార్టీని క్యాండిడేట్ను ఎవరైనా మార్చుకోవచ్చు. నేను ఒకప్పుడు వచ్చానంటే ఒక వ్యక్తిని మార్చి నాకు ఇచ్చారు కదా, మరి ఇప్పుడు నన్ను ఎందుకు మార్చినారు అని అడగడం అది సమంజసం కాదు. కాబట్టి అది పార్టీ అధిష్టానానికి వాళ్ళకు ఉన్నటువంటి పవర్లు, వాళ్ళ పార్టీ ఈక్వేషన్స్ ఏమున్నాయో వాటి ప్రకారం చేసుకోవడానికి వాళ్ళకు అధికారం ఉంది. అంటే మీరు చెప్తున్నారు మార్చారా లేకపోతే మీరు వద్దన్నందుకు వాళ్ళకి ఇచ్చారా? అంటే నేను చెప్పాను, నేను చెప్పింది ఒకటి, నాకు ఎమ్మెల్యేగా అధికారాలు ఉంటే ఓకే, లేకపోతే ఎవరికైనా ఇచ్చుకోండి అని చెప్పి నేనే చెప్పడం జరిగింది. సార్ మీరు 2019 ఎలక్షన్స్ అప్పుడు చూసుకుంటే ప్రచారంలో చూసాం, సిద్ధార్థ రెడ్డి మీరు ఇద్దరు కలిసి ప్రచారంలో యాక్టివ్గా పాల్గొన్నారు, ఎలక్షన్లో విన్ అయ్యారు. ఎక్కడ డిఫరెన్సెస్ వచ్చాయి మీకు? అంటే మామూలుగా జరిగిన చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ నా వైపు నుంచి అయితే నేనేమి ఇది చేయలేదు. బట్ ఇంకా అవి ఎప్పటి నుంచో జరిగినవి చిన్నవి అవి, ఇంకా అవన్నీ కూడా దూకోవడం ఇష్టం లేదు నాకు. దాని గురించి ఏం పెద్ద నో కామెంట్. అంటే ఆర్థర్ ఒక ఎస్పీగా పోలీస్ ఆఫీసర్గా ఉన్నారు, ఇక్కడ బాసిజం చూపించారు, లేకపోతే పోలీసు ఇన్స్ట్రక్షన్స్ లాగే ఇక్కడ ట్రీట్ చేశారు రాజకీయాల్లో అనేటువంటి విమర్శలు. నందికొట్కూరు నియోజకవర్గంలో మీరు ఎవరిని పోయి అడిగినా, ఏ నాయకుడిని కానీ ఏ కార్యకర్తను కానీ ఎవరు పోయి అడిగినా ఆర్థరు బాసిజం అనడు, సౌమ్యుడే అంటారు. కానీ బాసిజం, నేను ఎవరిపైన బాసిజం చేయను. చిన్న పిల్లోడు వచ్చినా అన్న అనే మాట్లాడతాను, సగం రాత్రి ఫోన్ చేసినా చెప్పన్నా అనే చెప్తాను. వాళ్ళు ఎవరన్నా కానీ అన్నోన్ ఫోన్ కాల్ కానీ నేను వాళ్ళకి అన్నా అనే సంబోధిస్తాను. నేను ఎవరిని దూషించను. నందికొట్కూరు నియోజకవర్గంలో ఈ రోజు వరకు 4.5 సంవత్సరంలో ఎక్కడే కానీ ఇంత ప్రశాంతంగా ఉందంటే నేను ఎక్కడే కానీ ఇలాంటి దానిని ఎంకరేజ్ చేయను. ఎవరిని గురించి మాట్లాడిన, నా దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా గురించి మాట్లాడితే నేను వాళ్ళని ఒప్పుకోను, అది ఖండిస్తూనే ఉంటాను. అంటే మీ ఇద్దరి మధ్య సమన్వయ ఈ ఇన్ఛార్జికి మీకు మధ్య వచ్చిన విభేదాలకు అనేక సందర్భాల్లో బహిరంగ కూడా మాట్లాడుకునేట్టు సందర్భంలో ఎప్పుడైనా అధిష్టానం రకం ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడిందా?
మాట్లాడారు సెట్ అయిపోయినాయి, మళ్ళీ జరుగుతూ ఉంటాయి. దాని గురించి ఇంకా వేస్ట్. సరే, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే తాజాగా ఉన్న ప్రతి సర్వేలో కూడా మనం ఉమ్మడి జిల్లాలో చూసుకున్నా లేకపోతే ఏపీలో చూసుకున్నా సర్వేల్లో నెంబర్ 1గా ఉన్నారు, ఆడతారు, సీటు కంపల్సరీ అవుతుందనేటువంటి సందర్భం సర్వేలో ముందుంటే మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? సర్వేలలో ఉన్నానని నాకేం చెప్పలేదన్న. సజ్జల రామకృష్ణారెడ్డి గారే నువ్వు ఏపీలో నెంబర్ 1 ఉన్నావు బా, జగన్ రెడ్డి గారికి ఇక్కడ ఉన్నావు అని చెప్పారు. నేను ఏపీలో నెంబర్ 1 ఉన్నా. జగన్ రెడ్డి గారి ఫ్యామిలీకి మొదటి నుంచి నేను 1982 నుంచి ఆ ఫ్యామిలీతో జర్నీ చేస్తున్నాను. రాజశేఖర రెడ్డి గారు నా గాడ్ ఫాదర్ మొదటి చేస్తూ ఉన్నాను. కానీ వాళ్ళు మార్చినారంటే వాళ్ళ ఈక్వేషన్స్ ఏమున్నాయో వాళ్ళు ఎందు గురించి మార్చారు. పార్టీ నాయకత్వాన్ని క్వశ్చన్ చేయడం నాకు ఇష్టం లేదు. అదే నా అభిమతం కూడా కాదు. గడప గడప కార్యక్రమానికి వెళ్ళినటువంటి ఆర్థర్కి వాలంటీర్ ఎవరు సహకరించకుండా ఉద్దేశపూర్వకంగానే డిగ్రేడ్ చేయాలని సిద్ధార్థ రెడ్డి వర్గం చేసిందని అటువంటి దీన్నే మనసు నొచ్చుకుంది, పోటీ చేయనటువంటి పరిస్థితి వచ్చిందంటే అది ఒక చోట జరిగింది, నెహ్రూ నగర్లో జరిగిన తర్వాత మళ్ళా అధిష్టానం మాట్లాడి మళ్ళా దాన్ని కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఎందుకు సిద్ధార్థ రెడ్డి గారి ఊరొక్కటి పాత ముచ్చుమరి కొత్త ముచ్చుమరి అన్నీ అయిపోయినాక అవే లాస్ట్లో ఉన్నాయి. నేనే వారికి ఫోన్ చేసేసి అడగడం జరిగింది, అన్న మొత్తం గడప అన్నీ అయిపోయినాయి, మన 2 ఊర్లే ఉన్నాయి, మరి ఎట్లా మీరు చేస్తారా లేకపోతే ఇద్దరం కలిసి చేద్దాము అని చెప్తే, అన్న నువ్వు చేయన్నా, నేను రాలేను, మీరు చేసేయండి, అక్కడ ఉండే సర్పంచ్కి వాళ్ళకి పంపిస్తున్నారు, అక్కడ ఉండే జెడ్పీటీసీని ఎంపీపీలను ఎంపీటీసీలను సర్పంచ్లను అందరినీ పంపించారు. పాత ముచ్చుమరి కొత్త ముచ్చుమరి 2 కూడా మా యొక్క గడప గడప కార్యక్రమంలో పూర్తి చేసుకొని మొత్తం నేను స్టేట్లో నెంబర్ 1గా ఉండగలిగినానంటే అది నేను వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను, అందరు కోఆపరేట్ చేసేందుకు. పోలీస్ వ్యవస్థలో ఎస్పీగా చేశారు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకి రాజకీయాల్లో ఎమ్మెల్యేగా చూసినటువంటి మీ అనుభవాలు, మీకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఏమో. కానీ ఇక్కడ ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్లో కొంత రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఆ రిస్ట్రిక్షన్స్ ఏముండవు, మనం ఎవరికి సాయం చేయాలన్నా చేయడానికి వీలు ఉంటుంది. అట్లా వీలు ఉంటుందనే ఉద్దేశంతో నేను ఇక్కడికి రావడం జరిగింది. నా యొక్క అధికారులు కూడా చాలామంది డిపార్ట్మెంట్ నుంచి దాంట్లోకి పోతే నీకు ఉండేటువంటి ఈ సోషల్ సర్వీస్ మోటివ్ ఇంకా ఎక్కువ చేయగలవయ్యా అది ఇది అని చెప్పడం జరిగింది. నేను అట్లా ఇక్కడికి వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకుంటే నాకు రాజకీయాల కంటే డిపార్ట్మెంటే బెటర్ అనిపించింది. ఎప్పుడైనా నేను ఎస్పీగా బాధ్యతలు వదులుకొని ఇక్కడ రాజకీయాలకు ఎందుకు వచ్చానని ఫీల్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అంటే అక్కడ ఎవరు మనల్ని అడిగేవాళ్ళు ఉండరు కదా, మనల్ని ఎవరిని అడిగేవాళ్ళు ఉండరు, క్వశ్చన్ చేసేవాళ్ళు ఉండరు. మనము చేసిన దాన్ని వాళ్ళు ఎంతో తృప్తిపడి, నాకు మొదటి నుంచి కూడా ఈ సోషల్ సర్వీస్ యాక్టివిటీస్లో నేను స్టూడెంట్స్ ఉన్నప్పుడు కూడా ఈ ఎన్ఎస్ఎస్ క్యాంప్స్ అవి ఇవి లేదా విలేజెస్లోకి పోయి సాటర్డేస్ సండేస్ అక్కడ ఉన్నటువంటి మురికి కాలువల్లో అంతా స్టూడెంట్స్ అంతా తీయడం ఇలాంటివన్నీ చేసేవాళ్ళము. నీట్గా పెట్టుకోవడం, అటువంటి ఈ మునగలపాడు కానీ పెద్దపాడు కానీ ఇలాంటి దగ్గర ఉండేటువంటి నిర్జూరు కానీ ఇలాంటివన్నీ మేము గవర్నమెంట్ కాలేజీలో ఉన్నప్పుడు పోయి చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి, లేవని కాదు. కానీ నేను ఇంకా ఎక్కువ చేయగలనేమో అనేటువంటి ఉద్దేశంతో నేను రావడం జరిగింది. దానికి నేను ఒకటి హ్యాపీగా ఫీల్ అవుతాను. మా ఫాదర్ ఒక ఎలిమెంటరీ స్కూల్ టీచర్, 10 మంది సంతానం, 6 మంది ఆడపిల్లలు, 4 మగపిల్లలు. నేను చదువుకొని ఒక ఎస్ఐగా, ఇన్స్పెక్టర్, డిఎస్పీ, అడిషనల్ ఎస్పీ, ఎస్పీగా, దాని తర్వాత ఒక ఎమ్మెల్యేగా నిలవనంటే ఈరోజు నా తల్లిదండ్రులు చేసుకున్నటువంటి పుణ్యము, వాళ్ళు నన్ను పెంచినటువంటి విధానం, అలాగే పైన ఉన్నటువంటి ఆ భగవంతుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు. కాబట్టి నేను ఇంత స్టేజ్కి వచ్చాను, నేను కూడా 10 మందికి చేయాలా, 10 మంది కూడా బాగుండాలా, ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యక్తినో 2 వ్యక్తులను పైకి లాగితే అట్లా గ్రామాలు బాగుపడతాయనే ఉద్దేశంతో నేను ఎక్కడ ఏ మీటింగ్లోకి పోయినా నా గురించి నేను చెప్పుకుంటూ ఉంటాను. నేనే మీకు ఒక మోడల్, అభివృద్ధి చెందుతారని చెప్తూ ఉంటాను. రాజకీయాల్లో మీ లక్ష్యం నెరవేరిందా లేదా ఏమైనా కోల్పోయారా? రాజకీయాల్లో నేను అనుకున్నంత కాలేదని చేయలేకపోయాను. అయినా నా నియోజకవర్గ ప్రజలు మాత్రం నన్ను అర్థం చేసుకున్నారు, నా పరిస్థితులను అర్థం చేసుకొని నాకు ఈరోజు వాళ్ళకు పనులు అయిపోయినా కాకపోయినా నా వెంట ఉండి నా అడుగు వేస్తూ నా వెన్నంటూ ఉంటూ
నాకు ధైర్యాన్ని ఇస్తూ నన్ను ప్రోత్సహించి నన్ను ఈ 4.5 సంవత్సరం ఎక్కడే కానీ ఏదే కానీ జరగకుండా కంప్లీట్గా తీసుకొని వచ్చారంటే దానికి అందరికీ నా నియోజకవర్గ నా నాయకులు, నాకు సపోర్ట్ చేసేటువంటి కార్యకర్తలు, శ్రేయోభిలాసులు, ప్రజలు, వాళ్ళందరికీ ఎన్ని జన్మలెత్తినా వాళ్ళ రుణం తీసుకోలేను. వాళ్ళందరికీ పాదాలకు నేను నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. వైరెడ్డి సిద్ధార్థ రెడ్డి యొక్క వ్యవహార శైలి వల్లే నేను నందికొట్కూరు నియోజకవర్గంలో ఇద్దరి ఈ గ్రూపులు ఏర్పడ్డాయి, అనైక్యత వచ్చింది, ఇక కలిసినటువంటి పరిస్థితి లేదంటే అదేం లేదు, అదే నో కామెంట్. నందికొట్కూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొత్తగా ప్రకటించినటువంటి సుధీర్ లోకల్ కాదు, నాన్ లోకల్, ప్రజలు వాళ్ళని రిసీవ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. పార్టీ అధిష్టానం ప్రకటించినప్పుడు ప్రజలు రిసీవ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. అంతలేంది అధిష్టానము అంత స్టెప్ వేయరు కదా, పార్టీ అధిష్టానం అన్నీ ఆలోచించే చేస్తుంది కదా. భవిష్యత్తు మీ కార్యాచరణ ఏంటి? నాకు ఫోన్ కాల్స్ స్టార్ట్ అయ్యాయి, ఇట్లా కొత్త వ్యక్తిని ప్రకటించినారు సార్. నేను అనుకున్నాను, నేనైతే రెడీగా ఉన్నాను. నేనేం దానికేమి నాకే కావాలని నాకు వేరే వాళ్ళ మాదిరి నేను పట్టుపట్టే వ్యక్తిని కాదు. నేను మంచోడు అని అనుకుంటే తీసుకుంటారు. నాకంటే బెటర్ వ్యక్తి వచ్చినప్పుడు వాళ్ళ ఆప్షన్ వాళ్ళు తీసుకోవడం తప్పేం లేదు. దాని గురించి అప్పుడు వాళ్ళందరూ చాలామంది తెల్లవారుజామున 3:30 వరకు ఒకటే ఫోన్ వరకు జనాలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరితో మాట్లాడాను. వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు లేదు సార్ ఇన్ని రోజులు మీరు మీ మాటలు మేము విన్నాం, ఇప్పుడు మీరు మా మాటలు వినాలా అది ఇది అని చెప్పేస్తే, మీరు ఒక్కరే కాదు కదన్న, కార్యకర్తలు ఉన్నారు, ఇంకా కొంతమంది నాయకులు ఉన్నారు. అందరినీ యాక్చువల్గా మా మనమడిది మా గ్రాండ్ సన్ అది ఆర్థర్ విహాన్ రేపు లేదు మరో రోజు అంటే 21st బర్త్డే కేఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో పెట్టాము. ప్రతి సంవత్సరం నందికొట్కూరు నియోజకవర్గం నుంచి మన నియోజకవర్గం లీడర్లు, కార్యకర్తలు, మన వెల్విషర్స్ అందరూ వస్తారు, వచ్చి బ్లెస్ చేసిపోతారు. ఈ సంవత్సరం కూడా అలాగే వస్తారులే. వచ్చినప్పుడు అందరం కలిసి కూర్చొని మాట్లాడుకుందాం. అందరూ ఒపీనియన్ మనకు ఇంపార్టెంట్. నువ్వు నేను ఇంకొకరు తీసుకునే ఒపీనియన్ కాదు. అందరూ ఒపీనియన్ తీసుకొని తర్వాత భవిష్యత్ కార్యాచరణ గురించి ఆలోచించాలి. కానీ ఏదో నువ్వు చెప్పడం నేను చెప్పడం ఇది కరెక్ట్ కాదని మా వాళ్ళందరికీ చెప్పి పంపించాను. మనవడి బర్త్డే రోజే మీ నెక్స్ట్ రాజకీయ స్టెప్ పడిపోతుందంటారా? అంటే రాజకీయ స్టెప్ అంటే నాకేం రాజకీయ స్టెప్ అనేది పెద్ద ఇదని కాదన్న, రాజకీయ స్టెప్ అనేది కాదు. బట్ నేను కోరుకునేది ఏంటంటే 10 మందికి మనం సహాయం చేసేటట్లు ఉండాలి, మనల్ని 10 మంది ఇష్టపడేటట్లు ఉండాలి. నేను ఆ రోజు సజ్జల రామకృష్ణారెడ్డి అన్న గారికి కూడా జూలై 5th నేను ఒకటే మాట చెప్పాను, అన్న నేను ఈ రోజు వరకు మీరు ఎవరికి ఇచ్చినా నాకు సంతోషమే, కానీ ఇంకా 3-4 ఎమ్మెల్యేలు మారినా పలానా ఎమ్మెల్యే ఉండే, ఎప్పుడు పోయినా పలుకుతుండే, ఎప్పుడు అందుబాటులో ఉంటుండే, చిన్న పిల్లోడు పోయినా మాట్లాడుతుండే, కులం లేదు మతం లేదు పార్టీలకు అతీతంగా అందరికీ సహాయం చేశాడు. ఎందుకంటే పైన నుండి ముఖ్యమంత్రి పార్టీ లేదు, కులం లేదు, మతం లేదు, అర్హులైన ప్రతి ఒక్కరికి మీరు పథకాలు ఇవ్వండి అని చెప్పినాడు. అందువలన మేము కూడా ఈజీగా అందరికీ చేయగలిగినటువంటి ఒక ఛాన్స్ వచ్చింది, మాకు చేశాం. అది అంటే మాండ్ర శివానంద రెడ్డి రాజశేఖర్తో కొంత భేటీ జరిగింది, ఆర్థర్ కూడా ఫిక్స్ అయ్యా రాజకీయంగా అనేటువంటి కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. నేను ఏ ఒక్కరితో భేటీ కాలేదన్న, మీ టీవీ ఛానల్స్ డైరెక్ట్గా నేను చెప్తున్నాను, ఏ ఒక్కరైనా భేటీ అయినానేమో చెప్పండి. మాండ్ర శివానంద రెడ్డి గారితో ఈరోజు వరకు ఫోన్లో కూడా నేను మాట్లాడలేదు. ఆ రోజు ఎలక్షన్ రోజు కౌంటింగ్ రోజు మేము వెళ్తున్నాము, నేను రఘురామయ్య వాళ్ళ వైఫ్, మాండ్ర శివానంద రెడ్డి గారు వాళ్ళ వైఫ్ ముందే వెళ్తున్నారు. మేడం ఏదో కింద పడింది, ఆ వంగి తీసుకోవడంలో మేము కూడా దగ్గర అయినాం. అతను బాగున్నావు అన్నాడు, బాగున్నాను అంతే. అదే పలకరింపు అన్న. తర్వాత మళ్ళీ నన్ను ఎప్పుడు కూడా ఆయన మాట్లాడలేదు. నేను మా గ్రాండ్ సన్ మీద ప్రామిస్ చేసి చెప్తున్నాను. ఫైనల్గా మీ నియోజకవర్గ ప్రజలకి, మీ కార్యకర్తలకు మీరు ఏం చెప్పవచ్చు? నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు ఈ 4.5 సంవత్సరాల్లో మీరు నాకు అందించినటువంటి సపోర్ట్, మీరు నా పైన ఉన్నటువంటి భరోసా, ప్రేమ, మమకారం, అలాగే నేను మీకు ఏదన్నా కొద్దిగా చేసినా ఎంతో ఆనందంగా, చేయకపోయినా ఎలాంటి నిరాశ నిస్పృహ లేకుండా అదే ప్రేమ అదే అభిమానాన్ని చూపి మీరు నా యందు ఈరోజు పార్టీ టికెట్ రాలేదన్నప్పుడు కూడా మీ యొక్క ప్రేమను వ్యక్తపరుస్తూ ఎన్నో వందల కాల్స్ నేను రిసీవ్ చేసుకోవడం జరిగింది నైట్ అంతా. ఈరోజు వరకు మీరు ఉదయం నుంచి ఇప్పటి వరకు మీరు వస్తూనే ఉన్నారు. అయినా మీ ప్రేమను నేను వెలగట్టలేను, ఎన్ని జన్మలు ఎత్తినా మీ రుణం నేను తీర్చుకోలేను. మీ అందరికీ ఎక్కడున్నా
ఆర్తలు మీతోనే ఉంటాడు. మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నా చేతనైనంత వరకు నేను మాట సాయం కానీ ఇంకొకటి కానీ నేను చేయగలిగింది చేస్తానని చెప్పేసి మీ యొక్క ఛానల్ ముఖంగా నా ద్వారా ఎవరైనా బాధపడి ఉన్నా, నా ద్వారా ఏదన్నా నష్టపోయి ఉన్నా మీరందరూ నన్ను పెద్ద మనసుతో క్షమించాలని మీ అందరికీ నా శిరస్సు ఉంచి నందికొట్కూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మీ పాదాలకు నా శిరస్సు ఉంచి మీ పాదాలకు నమస్కరిస్తున్నాను. పార్టీ నాయకులు నేను విమర్శించలేను, కానీ నా భవిష్యత్తు కార్యాచరణ కార్యకర్తలు నాయకులు చెప్పేటువంటి సూచన మేరకు రేపు 21వ తేదీ తన రాజకీయ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్తున్నారు ఎమ్మెల్యే ఆర్థర్. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్, తూసేనా టీవీ, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.